వృశ్చిక రాశి మనం చూస్తే ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు తెలుసుకుందాం. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం చూస్తే చాలా పాపులర్ అయిన పేర్లు మాత్రం ఇందులో ఉంటాయండి. ఇందులో నా, నీ, ను, నేను, యా, ఈ, యు అన్న అక్షరాలంతా కూడా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయని గమనించాలి. మనకి ఈ ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటం తోటి సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు మారటం తోటి ఈ యొక్క మంత్ ఎలా ఉంటుందో మనకు మహర్షులు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్లో చిన్న చిన్న వర్డ్స్ అటెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది టోటల్ గా న్యూస్ లో హైలైట్స్ లాగా అది చూస్తే ఇందులో సూర్యుడికి 6వ స్థానంలో ఉండటం తోటి శత్రునాశాంతః అని చెప్తూ ఉంటారు. అంటే శత్రువులు అనేవాళ్ళు ఎవరూ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. తీర్థయాత్రలు చేసే వాళ్ళు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల వీళ్ళకి ధన సంపదలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇంతే కాకుండా వీటితో పాటుగా సంపదలు శుక్రుడు తీసుకుని వస్తూ ఉంటే విరోధము అంటే మీకు ఆటంకాలు కలిగించే వాళ్ళు, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు, మిమ్మల్ని ప్రతిఘటించే వాళ్ళు కూడా ఉంటారని ఈ యొక్క సూక్ష్మ గోచారం ద్వారా, లఘు గోచారం ద్వారా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇండివిజువల్ కి ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో మనం చూద్దాం. అందులో భాగంగా సూర్యుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండి 7వ స్థానానికి మూవ్ అవటం తోటి ఫస్ట్ 15 days చాలా బాగుంటుంది. శత్రువులు అనే వాళ్ళు ఎవరుండరు. చేసుకున్న మీరు తలపెట్టిన పనులన్నీ చక్కగా అవుతూ ఉంటాయి. ఎక్కడ కూడా ఒక చిన్న రిమార్క్ రాకుండా వర్క్ అంతా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. అయితే 15వ తారీఖు సూర్యుడు మారటం తోటి ఒక 30 days మీకు సామంత జన విద్వేష తారాపీడతామయం ఉతాహ భంగకారిణి గోచారస్తే సతమే రవి అని చెప్తారు. అంటే దాని మీనింగ్ ఏంటి? సామంత జన విద్వేష, మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఎంప్లాయీస్ లేదంటే సబార్డినేట్స్ ఉంటే మిమ్మల్ని ద్వేషించి మీ మీద నెగిటివ్ కంప్లైంట్ పెట్టే అవకాశం ఉంటుంది. ధారాపీడ సుధామయం, ఇందులో ఏం చెప్పారు? భార్య కొంచెం హెల్త్ బాగా ఉండకపోవచ్చు. అంతేకాకుండా సంతానానికి అనారోగ్యము అవకాశం ఉంటుంది. అయితే ఉత్సాహ భంగకారణి, ఇది చాలా ఇంపార్టెంట్ మాట అండి. అంటే మీరు చాలా ఎనర్జెటిక్ గా ఒక మంచి ప్లాన్ తీసుకొచ్చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము, ముందుకెళ్ళిపోదాము అని మీరు కనుక ఒక ప్రపోజల్ చేస్తే దాన్ని వాళ్ళు క్రాష్ చేసి పక్కనేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీ ఎనర్జీకి వేరే వాళ్ళ ఎనర్జీ మ్యాచ్ అవ్వదు. దాంతో మిస్లీడింగ్ అంటే మిస్కమ్యూనికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అయితే శుక్రుడు 7వ స్థానంలో ఉండి ఫస్ట్ హౌస్ ని దృష్టి పెట్టడం తోటి కొంచెం హెల్త్ టైర్డ్నెస్ గా ఉండటం, డీహైడ్రేషన్ అవటం, గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్రాబ్లం ఉంటుందని గమనించాలి. అయితే సూర్యుడు మనకి చాలా విషయాల్లో ఇబ్బంది చక్కగా ఉన్నా కానీ కొన్ని విషయాల్లో మీకు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నా, బట్ కుజుడు చక్కగా 6వ స్థానంలో ఉండటం మంచి ఉపయోగం ప్రకారంగా చాలా యూజ్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది. దీంట్లో ఏ విధంగా గమనిస్తే కుజుడు 6వ స్థానంలో ఉంటే వస్త్రలాభో, ధాన్య లాభో, ధన లాభో యథాస్తథ మనోల్లాసో ధర్మ సిద్ధి షష్టమస్తే భవేత్ కుజ అంటారు. అంటే 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల వస్త్రలాభం, చక్కగా వస్త్రలాభం ఉంటుంది. ధాన్య లాభం, అగ్రికల్చర్ ఎవరైతే కనుక రైతులు ఉంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ధనలాభంగా అంటారు. మనోల్లాస, మనసంతా ఉల్లాసంగా ఉంటే ధర్మ సిద్ధి, మంచి మంచి పనులు చేయాలంటూ అంటే ఇక్కడ కుజుడు చక్కగా మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అయితే కుజుడు కూడాను వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్ గా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా సూర్యుడు గాని కుజుడు గాని మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అయితే హెల్త్ విషయంలో కొంచెం ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవాలి. దీనితో పాటు మనకి శుక్రుడు వీళ్ళకి 8వ స్థానంలో ఉండటంతో 8వ స్థానంలో శుక్రుడు ఉండటం చాలా మంచిగా కలిసి వస్తుంది. ఖానాశాంత మహాశౌక్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి రాష్ట్రమస్తే భృగునందనే అని చెప్తారు. అంటే 6వ ఇంట్లో గనుకుడు ఉంటే దుఃఖానాశ అంటే మీకు ఇప్పటిదాకా ఏదైనా విషయంలో దుఃఖపడుతూ ఉంటే అదంతా పోయే అవకాశం ఉంటుంది. మహాసౌక్యం, మంచి కంఫర్టబుల్ గా ఉంటారు. బంధుమిత్ర సమాగం, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి పార్టీల్లో ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. రాజదర్శనం అర్ధప్రాప్తి అంటే పై అఫీషియల్ కలవటము, మీకు కావాల్సిన ఏదైనా ప్రపోజల్స్ వాళ్ళతో చెప్పుకోవటం, వాళ్ళకి మీకు అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధ ప్రాప్తి, ధనం కూడా వస్తుంది. సో చూసారు కదండి. అంతేకాకుండా టయానికి మంచి తింటూ చక్కగా యాక్టివ్ గా ఎనర్జిక్ గా ఉంటారని చెప్పేసి చెప్పవచ్చు. వీటితో పాటు మనం నక్షత్రం ప్రకారం కూడా మనం తెలుసుకోవచ్చు ఎలా ఉంటుందో. గ్రహాలు నక్షత్రాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏ విధంగా ఉంటుందో అంగగోచారం అనే కాన్సెప్ట్ ద్వారా మనకి మహర్షులు వివరించడం జరిగింది. అందులో భాగంగా విశాఖ నక్షత్రం వారికి రాజ్య లాభము, వస్త్ర లాభము అని చూపిస్తుంది. అంటే మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే షాపింగ్స్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. దీనితో పాటు దరిద్రము, ధనహీనత, ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి బంధనము, రాజ్య లాభము, ధన జయము చూపిస్తుంది. అంటే వీళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది, జయప్రదంగా ఉంటారు. అయితే వీళ్ళకి ధన ప్రాప్తి కూడా చక్కగా ఉంటుంది. అయితే ఒక్క విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి. వీళ్ళకి రోగము, బంధనము చూపిస్తుంది. ఇక్కడ రోగం అంటే హెల్త్ అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ బంధనం అంటే ఏంటంటే చాలా మంది NRIలు ఉంటారు. వాళ్ళు ఇండియా వచ్చేద్దామా, అక్కడే జాబ్ లో వచ్చేద్దామా, లేదంటే అక్కడ
జాబ్ లో మేము ఆల్రెడీ ఒక జాబ్ లో ఉన్నాము, ఇంకో జాబ్ మారాలనుకుంటున్నారు, జాబ్ సరిగా లేదు, అసలు మనకి జాబ్ సరిగా లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ గా బిజినెస్ చేద్దాం, ఇలా రకరకాల థాట్స్ తో ఎక్కువ కన్ఫ్యూజన్ అయ్యే ఉండే అవకాశం ఉంటుంది. అది కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎప్పటి తీసుకోవడం, ఒకసారి మీ హారోస్కోప్ చెక్ చేసుకొని మీ హారోస్కోప్ కి తగిన విధంగా ఎలా ఉంటుందో చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి మీరు గమనిస్తే అష్టమంలో గురువు ఉండటం వల్ల కొంచెం ఉద్యోగంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలా మంది. ఒకసారి ఇండివిజువల్ గా మీ హారోస్కోప్ చెక్ చేసుకొని ఆ హారోస్కోప్ ద్వారా ఏముంది మీ హారోస్కోప్ అని తెలుసుకొని తద్వారా ముందుకెళ్తే చాలా బాగుంటుంది. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి బంధనము, రాజ్యలాభము, జయము, ధన ప్రాప్తి కూడా ఉంది, చక్కగా బాగుంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, జయము, ధన ప్రాప్తి ఉంటుంది. అలానే రోగము, బంధనము చూపిస్తుంది. అంటే మీకు టోటల్ గా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండటం తోటి అలానే వేరే వేరే కారణాల చేత మీరు ఒక స్ట్రక్ అయిపోంటారు, ఒక కన్ఫ్యూజ్డ్ అయిన స్థితిలో ఉంటారు, ఎలా ఉంటే బాగుంటుంది అనేది. ఇలా వాటి విషయంలో ఒకసారి మీరు హారోస్కోప్ చెక్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. మీ హారోస్కోప్ ఏంటి మీ అనేది చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి కాకుండా విశాఖ నక్షత్రం వారికి పర్టికులర్ గా శతభిష నక్షత్రం తరపున రాహు ఉండటం తోటి కొంచెం మానసిక ఆందోళన ఎక్కువ ఉంటాయని గమనించాలి. సో చూసారు కదండి ఏ గ్రహం ఎంత అనుకూలంగా ఉంది, ఎంత ప్రతికూలంగా ఉంది కొన్నారు కదా. టోటల్ గా చూసే కొంచెం మిక్స్డ్ గా ఉంది, కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంది అని మనం తెలుసుకున్నాం. పర్టికులర్ గా కుజుడు, శుక్రుడు, సూర్యుడు బాగా అనుకూలంగా ఉన్నారు. అంటే ఒక రకంగా పర్సెంటేజ్ లో చెప్పాలంటే ఒక 70% వరకు బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఒక 30% కొంచెం ఇబ్బందులు ఉందని తెలుసుకోవచ్చు.